ఉద్యమ సమయంలో దోపిడీ. నిన్న కల్వకుంట్ల కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కౌంటర్గా ఆయన వెనక ఒక పెద్ద గుంటనక్క ఉన్నది. ఆ గుంటనక్కే మొత్తం చేయిస్తుండు. కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి, ఆయన కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డాడు. నేను ఎక్కడ కబ్జాలకు పాల్పడలే, మా భర్త ఎప్పుడో ఆయన చెప్పిన ఐడిపిఎల్ భూముల నుంచి వెనక్కి వచ్చేసిండు. ఏదేదో ఆమె ఏదో సమర్థించుకుని అవతల మీద దుమ్మెత్తిపోసే ఒక ప్రయత్నం చాలా గట్టిగా చేసింది. అదే సమయంలో కొన్ని వాస్తవాలు కూడా చెప్పింది. మేము కూడా కోరుకుంటున్నది ఇదే. మొన్న కూడా చెప్పినాం కదా, మాధవరం కృష్ణారావు కవిత భాగవతం బయటేయాలి. కవిత మాధవరం కృష్ణారావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ అన్నది, వాళ్ళ బావది, వాళ్ళందరి భాగవతాలు బయటపడేయాలి. ఒకరినొకరు మీరు బయట పెట్టుకుంటుంటే తెలంగాణ సమాజము ఓహో ఇంత దోపిడీ జరిగిందని ఒక క్లారిటీ వస్తుంది. మొన్నటిదాకా మేము చెప్తుంటే ఏమన్నారు, వీళ్ళకేదో కేసీఆర్తో పర్సనల్గా గొడవ ఉన్నదేమో, కేసీఆర్ వీళ్ళని అరెస్ట్ చేసిండు కాబట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నారేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురు సొంత బిడ్డనే బయటకు వచ్చి చివరికి ఏం చెప్తుంది, ఉద్యమ సమయంలో కూడా దోపిడీ చేసిర్రు అని. అంటే ఒకవైపున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 1200 మంది రైళ్లకు అడ్డంగా పోయి పెట్రోల్ పోసుకొని తగలబడి బలిదానం చేసుకుంటున్న సమయంలో స్టూడియోల దగ్గరికి పోయి, అంటే సినిమా వాళ్ళ స్టూడియోల దగ్గరికి పోయి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోపిడీ చేశారు అని కూడా మాట్లాడింది ఆమె. ఇక మీరు దుర్మార్గులు కాకపోతే ఏంది, కేసీఆర్ కూతురే చెప్తుంది దుర్మార్గులం రా మనం అంతా అని.